హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. పార్ట్ 1లో శ్రీమంతం ఏర్పాట్లన్నీ చూపించాను కదండి. ఇప్పుడైతే పార్ట్ 2లో శ్రీమంతం మొత్తం చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. టైం అవుతుంది కదా, అందుకే వేగంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ముందు రోజే ఒక 5 మెంబర్స్ని అయితే పంపించారండి. టైం మీదుగా శ్రీమంతం మీరు చేయండి అని. తర్వాత వాళ్ళ ఊర్లో వాళ్ళ చుట్టాలందరూ అయితే వస్తారు భోజనం టైంకి అయితే. అందుకని ఇంట్లో ఉన్నాం కదా, అందరం అయితే టైం మీదుగా తనకైతే కూర్చోబెట్టి వడైతే నింపుతున్నామండి. మన తెలుగు సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన ఆచారం కదండి వడి నింపడం. వడైతే నింపుతున్నాము. ఇందులో వడిలోని సలివిడి, వినాయకుడు, తాంబూలం, కొబ్బరి బొండం, వాళ్ళు తీసుకొస్తారు కదా సారీ అంటే లడ్డు, మైసూరు, అరిసెలు అవన్నీ అయితే వేస్తారండి. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, బిడ్డ ఆరోగ్యంగా బయటికి రావాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. అందరికీ చెప్తున్నానండి. అయితే మా మరిది వంటలు జరుగుతున్నాయి కదా, అక్కడికైతే వెళ్ళారు. తనకు ఫోన్ చేస్తే తనైతే వచ్చారండి. వచ్చాక ఇద్దరికి కూర్చోబెట్టి అక్షంతాలు అయితే వేశారు. భర్త చేతుల మీదుగా తనకేమో గాజులు వేసి బొట్టు అయితే పెట్టమని చెప్పారు. బొట్టు అయితే పెడుతున్నారు. ఈ క్షణం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారండి. అంటే ఎవరికైనా ఉంటుంది కదండి, ప్రెగ్నెన్సీ టైంలో భర్త చేత అన్నీ చేయించుకోవాలని. ఫైనల్గా గాజులు బొట్టు అయితే పెట్టారు. అత్తయ్యకి మామయ్యకి అయితే తాంబూలం ఇస్తున్నారు. ఫస్ట్ తాంబూలం ఏమో దేవుడి గదిలో పెట్టాలి అంటే అత్తయ్య గారు ఏమో వెళ్ళి దేవుడి గదిలో పెట్టేశారు. పెట్టిన వెంటనే అత్తయ్యకి మామయ్యకి అయితే తాంబూలం ఇస్తున్నారు. అంటే టైం మీదుగా మేము చేస్తున్నాం కదా, ఇంకా బంధువులు నెక్స్ట్ వీధిలో వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అండి, వాళ్ళైతే తన గాజులు వేస్తుంది వాళ్ళ అమ్మ. అక్షింతలు కూడా వేస్తున్నారు. వేసాక ఒక్కొక్కరి చేతుల మీదుగా తనకేమో ఒక్కొక్కరికి తాంబూలం అయితే ఇస్తున్నారు. ఈవిడ మా పెద్ద ఆడపడుచు అంటే మా వదిన అండి, ఈవిడ మా చిన్న ఆడపడుచు, ఇద్దరు అండి. ఫస్ట్ తను, తర్వాత మా చిన్న వదిన, తర్వాత మా ఆయన అండి, తర్వాత మా మరిది అండి. అయితే ఒక్కొక్కరికైతే తాంబూలం అయితే ఇస్తున్నారు. మా ఆయన నేను అండి తాంబూలం అయితే తీసుకున్నాం. అక్షంతలు కూడా వేసి ఆశీర్వదించామండి. తర్వాత వాళ్ళ ఊరి నుంచి ముందు రోజు వచ్చామని చెప్పాను కదా, వాళ్ళు కూడా తాంబూలం ఒక్కొక్కరు తీసుకుంటున్నారు. అంటే మనకి ఈ టైంలో అందరూ కూడాను ఒక్కొక్కరు ఆశీర్వదిస్తూ వాళ్ళు మంచి మనసుతో అక్షంతాలు వేస్తే చాలా సరదా అనిపిస్తుంది కదా. ఇటువంటి శుభకార్యాలు ఇంట్లో జరుగుతుంటే చాలా ఆనందం అనిపిస్తాయి. ఈవిడ మా అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అండి, నాకైతే పిన్ అవుతారు. ఈవిడ మా అత్తయ్య ఫ్రెండు, ఆంటీ అండి. అమ్మలాగా ప్రతి దేనికైనా వచ్చి అన్నీ బాగా చేస్తారండి. ఈ వీళ్ళందరూ మా వీధిలో వాళ్ళండి. తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి నా ఫోటో అని ఆంటీ అయితే ఎప్పుడు అంటుంటారు. మా ఫ్రెండ్స్ వీధిలో వాళ్ళండి, ఒక్కొక్కరుగా చుట్టాలు కూడా ఒక్కొక్కరు వస్తున్నారు, వీధిలో వాళ్ళు వస్తున్నారండి. అంటే ఎప్పుడైనా ఇటువంటి ఫంక్షన్లు అవి తిన్నప్పుడే కదండి మనకు తెలిసిన వాళ్ళు అందరూ వస్తుంటారు. చాలా సరదా అనిపిస్తుంది. ఒక్కొక్కరి మీదుగా అక్షంతాలు వేస్తూ ఆశీర్వదిస్తుంటే చాలా సరదా అనిపించింది. ఇంట్లో సందడి సందడిగా. ఇంకా నెక్స్ట్ పిల్లలు లేరండి, పిల్లలు ఉంటే ఇంకా బాగుండు. అంటే అల్లరి అల్లరిగా ఉంటుంది కదా ఇంట్లో ఏ ఫంక్షన్లు అయినా. మెయిన్ పిల్లలు ఉంటే ఆ నవ్వులతో సరదాగా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, పిల్లలైతే ఎగ్జామ్స్ కదా, వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఈ మధురమైన క్షణాలు చాలా అంటే మన మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదండి. నాకైతే మాత్రం చాలా సరదా అనిపిస్తుంది. ఒక్కొక్కరు చుట్టాలు వస్తూ ఆశీర్వదిస్తూ ఇలా నవ్వుకుంటూ ఉంటుంటే. ఆవిడ మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ కోళ్ళండి, అంటే నాకు వదిన అవుతారు. ఆ వదినతో కొంచెం జోకులు వేస్తున్నాను, అందుకే నవ్వుతున్నారు వదిన. పెద్ద వదిన ఉన్నారు, ఈవిడైతే చిన్న వదిన, ఇంకా పెద్ద వదిన అయితే రాలేదు. అంటే ఇలా ఒక్కొక్కరుగా వస్తూ చాలా అంటే ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఇటువంటి సందర్భాల్లో వస్తుంటారు కదా, వాళ్ళు కూడాను ఒక్కొక్కరుగా వస్తున్నారు. మగవాళ్ళందరూ అండి, మా ఆయన మావయ్య వాళ్ళందరూ అయితే వంటలు ఇంట్లో అయితే చేయట్లేదు. చుట్టాలకే సరిపోతుందండి మొత్తం ప్లేసు. అసలు ఇంట్లో వంటలు పెట్టుకొని నెక్స్ట్ భోజనాలు అంటే అస్సలు అవ్వదనేసి మా లైన్ లాస్ట్లో క్లబ్ అని ఉంటుంది, అక్కడైతే భోజనాలు అయితే చేస్తున్నాము. ఇంట్లో శ్రీమంతం ఓన్లీ చేసామండి. మధ్యాహ్నం లంచ్కి అయితే అక్కడికైతే వెళ్ళిపోతాం. అందరూ అక్కడే ఉన్నారండి. శ్రీమంతం కార్యక్రమం అయిన వెంటనే మా మరిది కూడా వెళ్ళిపోయారు, దగ్గరుండి వంటలు చేయిస్తామనేసి. ఇతను మా అత్తయ్య వాళ్ళ మరిది అండి.
మా చిన్న అత్తయ్య వాళ్ళ హస్బెండ్ అతను, ఒక్కొక్కరు మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్లు, మా మరిది ఫ్రెండ్స్ వైఫ్లు, నెక్స్ట్ మా చుట్టాలు వీధిలో వాళ్ళు అందరూ వచ్చారండి. చాలా సరదాగా అయ్యింది. అంటే ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం ఈ ఫంక్షన్ గురించి. అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయిందండి. తినేమో మా అత్తయ్య వాళ్ళ మేనకోళ్ళండి. వీళ్ళు పాప బారసాల కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇతనేనండి మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య. చుట్టాలు వచ్చేసారండి. మధ్యాహ్నం అయిపోయింది. వాళ్ళ ఊరి నుంచి మొత్తం మా ఇల్లు మొత్తం నిండిపోయింది. హడావిడిగా ఉంది. చాలా సరదా అయితే అనిపించిందండి. చుట్టాలతో మాత్రం ఒక్కొక్కరుగా అందరికీ ఇప్పుడే జర్నీ చేసి వచ్చారు కదా, చాలా టైర్డ్ అయిపోయారు. వచ్చిన వెంటనే వాళ్ళకైతే డ్రింక్స్ కావాలని వాళ్ళకి డ్రింక్స్, నిమ్మకాయ నీళ్ళు కావాలని వాళ్ళకైతే ఇస్తున్నామండి. ఒక్కొక్కరు చూడండి ఎంత టైర్డ్ అయ్యి వచ్చారో, చాలా నీరస అయ్యారు. ఎందుకంటే మాది జైపూర్ కదా, అంటే ఘాటీ పైన వస్తారు. మామూలుగా ప్లెయిన్ రోడ్లు అయితే పర్వాలేదు, కానీ ఘాటీ సెక్షన్లో మాత్రం చాలా కష్టం అండి. నిక్షిత్ కనిపిస్తున్నాడు చూడండి. వాడు ఎగ్జామ్ రాసిన వెంటనే డాడీ హెడ్ఎక్గా ఉందని వాళ్ళ సార్తో ఫోన్ చేయించి మరీ వచ్చేసాడు. లక్ష్మికి హారతి, మహాలక్ష్మికి హారతి, అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి, అందుకోవే మా తల్లి. మధ్యాహ్నం లంచ్ అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా లంచ్, మా రీల్స్ కూడా కొన్ని చేసాం, అవి కూడా చూపిస్తానండి. బాయ్ బాయ్.